రబీ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారము ఎంత అవసరం అంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరము. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది? సరే, 1 లక్ష మెట్రిక్ టన్ను అటు ఇటు పోయిందనుకో, కొద్దిగా ఎక్కువ తక్కువ వాడుకుంటారనుకో, మిగతా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రబీ సీజన్ సంబంధించి ఏమైంది? ఇలా పొలాలకు రైతుల చేతులకు రావాల్సిన యూరియా ఎమ్మెల్యేల గన్మేలతోని ట్రక్కులు టిప్పర్లు లార్లు రోడ్లు పక్కదారి పడుతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు? 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ 11 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత రాలే. ఇప్పుడే యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా బ్లాక్ ఎందుకు తరలిస్తున్నారు? చెప్పులు పెట్టి క్యూలో నిలుస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పించుకొని రైతులకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం తెలుసు కాబట్టే బ్లాక్ మార్కెట్లో నిన్న దొరికింది మిర్యాలగూడలో 1 లోడ్ దొరికింది. ఎక్కడిది మరి? ఇది దొరికింది 1 లోడ్, దొరకని ఎన్ని ఉన్నాయి? ఇంకా కేంద్ర ప్రభుత్వం అడిగేది కదే, మేము ఇంత యూరియా ఇస్తే ఏడికి పోయింది యూరియా? బ్లాక్ మార్కెట్ తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది? రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నది? మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాలి. ఏపీలో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ కొరత వస్తున్నది. ఇక్కడ కూడా మనం రామగుండం కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం సింధూర్ లాంటి దానివల్ల కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తాం. దానివల్ల కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బ్లాక్ చేయడం వల్లనే ఈ ఇబ్బంది వస్తుంది. చేస్తాం, దాని మీద స్టడీ చేస్తుంటే దాని మీద ఏం చేయాలో చేస్తుంటాం. నేను రాజకీయ నాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని, నేను ఫీల్డ్గా కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జద్దావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసిన, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమన్నా అంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటలేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా, నువ్వు దేవుని మొక్కవు. నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పినా, ప్లేసు టైము డేటు డిసైడ్ చేయమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫీల్డ్గా కొట్టాడే పద్ధతి. లక్షలు కోట్లు కట్టడానికి పైసలు కనుక సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్తలు చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు రూపాయి ఇవ్వవు. అన్ని తీస్తున్నా బిడ్డ. ఇప్పుడు స్టడీ చేసినావు కదా, నేను స్టడీ చేస్తే ఇక నేను బయట చెప్పకుండా స్టడీ చేస్తా ఏం చేయాలో నీ సంగతులు అన్ని చూస్తా. నువ్వు అమెరికాలో ఉండి ఎవరోడు అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు, ట్వీట్ ఎవరెవరు పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు, అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి ఎవరెవరు పోతున్నారు అన్నీ తెలుసు. వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టే నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, నేను చేస్తా.